నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సమాజంలో ఎంత అప్గ్రేడేషన్ వచ్చినా, మనం ఎంత ముందుకెళ్ళామని చెప్పుకున్నప్పటికి కూడా, ఇప్పటికీ ఒక ట్యాబు సోషల్‌గా మాట్లాడుకోవడానికి, పబ్లిక్‌గా చర్చించుకోవడానికి కొన్ని అంశాల మీద మొహమాటం ఉంటుంది, హెసిటేషన్ ఉంటుంది. ఈవెన్ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవడానికి కూడా భయపడుతుంటాం, వెనకడుగేస్తుంటాం. అలాంటివి ముఖ్యంగా యూత్‌లో, అందులోనూ పురుషులకి సంబంధించి ఉన్నటువంటి శారీరక సమస్యలు ఏముంటాయి? దాన్ని ఎలా అధిగమించాలి? అసలు కారణాలు, సమస్యలు ఏముంటాయి? మందులేమున్నాయి? మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ వైద్యులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు. వెంకట్రావు గారు, నమస్కారం అండి. నమస్తే. సో, మనం సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా బోలెడంత వృద్ధి చెందాము, ముందుకు వెళ్ళాము అని మాట్లాడుకుంటున్నప్పటికి కూడా, ఇప్పటికీ కొన్ని హెసిటేషన్స్ ఉన్నాయి. మొహమాట పడతాం. బయట మాట్లాడుకోలేము, కనీసం ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడడానికి వెనకడుగు అనేది ఉంటుంది, భయపడతాము. సో లోపల లోపల ఒక మదన పడుతూ ఉంటాం తప్ప ఎక్స్ప్రెస్ చేసుకోలేని సమస్యలు. యాక్చువల్‌గా మీ దగ్గరికి వచ్చే దాంట్లో ఏ ఏజ్ వాళ్ళు ఎక్కువగా ఉంటున్నారు సార్ ఇలాంటి ఇప్పుడు లైంగిక విజ్ఞానం అనేది మన భారతదేశంలో దాని గురించి మాట్లాడాలంటే సిగ్గుపడతారు, ఏదో తప్పు అనుకుంటారు. భార్యాభర్తల మధ్యలో కూడా ఒకరికొకరు మాట్లాడుకోరు, అమ్మ కూతుర్లు మాట్లాడుకోరు, తండ్రి కొడుకు మాట్లాడుకోరు. అది పాశ్చాత్య దేశాలు, అమెరికాలో అయితే లైంగిక విజ్ఞానం అనేది దశల వారీగా స్కూళ్ళలోనూ కాలేజీలోనూ అక్కడ గురువులు బోధిస్తారు. కనుక వాళ్ళు వివాహ సమయానికి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. తర్వాత వాళ్ళు ఏం సిగ్గుపడరు, భార్యాభర్తల మధ్యలో మాట్లాడుకోవడానికి తప్పే ఉంది. ఇక్కడ దీనివల్ల అవగాహన లోపం. దురదృష్టం ఏంటంటే, నేను కొంతమంది బీటెక్లు, ఎంటెక్లు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు చదివిన వాళ్ళు నా దగ్గరకు వస్తుంటారు. వాళ్ళకి కనీస అవగాహన కూడా లేదు. మగపిల్లలకి లేదు, ఆడపిల్లలకు కూడా లేదు. కనుక ఈ అవగాహన రాహిత్యం వల్ల అనేకమైన మానసిక సమస్యలు, భార్యాభర్తలు విడిపోవటం, విడాకులు అనేది సమస్య అసలు విడాకులు అనేది పరిష్కారం కానే కాదు. చాలా వరకు ఈ మధ్యకాలంలో పెళ్ళి అవగానే సంవత్సరంలోపు, 2 సంవత్సరాల లోపు విడాకులు తీసుకోవడం అనేది అవగాహన రాహిత్యం వల్ల. అది సరైన డాక్టర్ని సంప్రదిస్తే ఆ విడాకులు అనేది ఉండేవి కాదు. అవి అవగాహన రాహిత్యం వల్ల ఇలా జరుగుతూ ఉంది. పురుషులలో ఈ లైంగిక సమస్యలు అంటే మగతనం లోపించడం అనేది చాలా సాధారణమైంది. ఎందుకంటే నేనే ఆశ్చర్యపోతున్నాను, ఎందుకు ఇంతమందికి ఒక వయసు కాదు, పెళ్ళి కాని వాళ్ళకి లైంగిక సమస్యలు, అలాగే పెళ్ళైన తర్వాత మధ్య వయసు వారికి, అన్ని వయసుల వారికి మరి ఇది చాలా ఎక్కువ ఉంది. పక్కవాడితో చెప్పుకోరు, పక్కవాడితో మాట్లాడరు, సిగ్గుపడతారు. మనం ఏమన్నా మనం ఒక్కళ్ళమేమో అనుకుంటారు. ఇది చాలామందికి ఉంది ఈ సమస్య. దీన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళి పరిష్కరించుకోవాలి, అవసరమైన టెస్టులు చేయించుకోవాలి. ఇది ఏదైనా జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు ఈ లైంగిక సమస్యలు మగవారిలో పురుషాంగము సరిగ్గా అనుకున్న రీతిలో స్తంభించకపోవటం. అంటే పురుషాంగం గట్టిపడాలి. పురుషాంగానికి రక్త ప్రసరణ జరిగినప్పుడు గట్టిపడుతుంది, కొంతమంది గట్టిపడదు. ఆ పురుషాంగం గట్టిపడకపోవటాన్ని మనం అంగస్తంభన జరగలేదు అంటాం. అదే వైద్య పరిభాషలో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్, ఈడి అంటారు. అట్లా కొంతమందికి పురుషాంగం గట్టిపడుతుంది. గట్టిపడిన తర్వాత యోనిలో ప్రవేశపెట్టక ముందే వీర్యం కారిపోతుంది. కొంతమందికి యోనిలో ప్రవేశపెట్టగానే అర నిమిషం, 1 నిమిషం, 1-2 స్ట్రోకులతోనే క్రికెట్లో వెళ్తారు, బ్యాట్ పట్టుకుంటాడు, ఒక్క రన్ కూడా తీయకుండా డక్అవుట్ అయిన విధంగా జరుగుతూ ఉంటుంది. అది కనీసం ఒక 5-10 నిమిషాలు, 15 నిమిషాలు ఆ రతిక్రియలలో పాల్గొంటే ఆనందం కలుగుతుంది, స్వర్గలోక సుఖాలను పొందగలుగుతారు. కనుక ఇటువంటి సమస్యలు ఈరోజు సర్వసాధారణం అయిపోయినాయి. ఇంకా కొంతమంది రాత్రిపూట వాళ్ళకి వీర్యం లీక్ అయిపోతుంది. దాన్ని
స్వప్నస్ఖలనం అంటారు. ఇక అన్నిటినీ ఈ కుర్రోళ్ళు ఓ దానికి ముడిపెడతారు. దేనికి ముడిపెడతారు? హస్తప్రయోగానికి ముడిపెడుతుంటారు. నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజీలో ఉన్నప్పుడు హస్తప్రయోగం చేసుకున్నాను. అందువల్లనే ఈరోజు ఏదో నాకు అంగస్తంభనం జరగటం లేదు, వీర్యం త్వరగా అవుట్ అయిపోతా ఉందని చెప్తూ ఉంటారు. అసలు దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు. రోజుకు ఒకసారి హస్తప్రయోగం చేసుకుంటే ఎటువంటి అనర్థాలు ఉండవు అని చెప్పి వైద్య పరిశోధనలు వెల్లడైనవి. గంట గంటకి చేసుకోవటం తప్పు. ఒక రోజులో ఒకసారి హస్తప్రయోగం చేసుకోవటం అది ఆరోగ్యానికి మంచిది. హస్తప్రయోగానికి ఈ అంగస్తంభనం జరగకపోవటానికి అసలు సంబంధమే లేదు. దీనికి పలు కారణాలు ఉన్నాయి. కొంతమంది సిగరెట్టు, బీడి, చుట్టా, గుట్కా, పాన్, పరాగు, నశ్యము, జరదాకెళ్ళి పొగాకు ఉత్పత్తులు వాడతారు. అవి వాడటం వల్ల ఈ పొగాకు ఉత్పత్తుల్లో నికోటిన్ అనే పదార్థం ఉంటుంది. అదేం చేస్తుంది? పురుషాంగములోకి వెళ్ళే రక్తనాళాల్లో రక్త సరఫరాను తగ్గించేస్తుంది. లేకపోతే పురుషాంగానికి వెళ్ళే రక్తనాళాలు కుచించుకుపోతాయి. పురుషాంగంలో ఏమీ ఎముక ఉండదు, అది కండరమే. ఆ కండరములోకి ఎంత రక్తం ఎక్కువ వెళ్తే అంత గట్టిగా గట్టిపడుతుంది. కనుక ఇది ఈ అలవాటు ఉంది, చెడ్డ అలవాటు ధూమపానం. మనం మానేయాలంటే దానికి ఒక ట్యాబ్లెట్ కూడా అందుబాటులోకి వచ్చింది. బూప్రాన్, BUPRON XL 150 మిల్లీగ్రాములు సన్ఫార్మా కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు. దీన్ని ఉదయం టిఫిన్ చేసిన తర్వాత వరుసగా 3 నెలలు వాడితే ధూమపానం అలవాటును మానుకుంటారు. ఇది మానుకుంటే మన పురుషాంగం బాగా పనిచేస్తుంది. ఇంకొక చెడు అలవాటు, ఇవాళ మద్యం అలవాటు చాలామంది యువతకి, మధ్య వయసు వారికి కూడా ఎక్కువ ఉంది. ఈ మద్యం ఏంటంటే కోరికను పెంచుతుంది. ఆహా ఓహో అని కోరికను పెంచుతుంది, కానీ కార్యం చేసేకి అక్కడ పురుషాంగం సహకరించదు. కనుక మానేయాలి. కొంతమంది బేరం పెడతారు. నేను ఇంతకుముందు క్వార్టర్ వేసుకునేవాడిని, హాఫ్ వేసుకునేవాడిని, ఇప్పుడు ఒక పెగ్గు 60 ml 90 ml అంటారు. అసలు మద్యం పూర్తిగా మానేయాలి. ఈ ధూమపానము, మద్యపానం పూర్తిగా మానేస్తే తప్పనిచ్చి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆశించిన ఫలితాలు రావు. ఇదే కాకుండా మానసిక ఒత్తిడి, కుంగుబాటు, టెన్షను, డిప్రెషన్. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఆఫీసులకు వెళ్ళేవారు. ఆఫీసులకు వెళ్ళినప్పుడు చక్కగా ఉండేది. ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇంట్లో కూర్చోబెట్టి బాధేస్తున్నారు వాళ్ళని. బండ పని ఇస్తున్నారు. ఆఫీస్కి వెళ్తే ఇచ్చే పని కంటే కూడా రెట్టింపు పని ఇచ్చి, టార్గెట్లు ఇచ్చి వాళ్ళకి రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా చేస్తున్నారు. వీళ్ళు అంత మానసిక ఒత్తిడి ఉండి టార్గెట్లు. అట్లాగే MBA చదువుకున్న తర్వాత ఏదో మార్కెటింగ్లో చేరతాడు. మార్కెటింగ్ అంటే వాడి చేతిలో ఉంటుందా ఉత్పత్తులు అమ్మటం, వాడికి టార్గెట్ పెడతారు. ఆ టార్గెట్ కోసం వాళ్ళు కష్టపడుతుంటారు. ఇలాంటి మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు దాని ప్రభావం పురుషాంగంపై పడుతుంది. ఇంకా కొంతమంది ఈ మానసిక ఒత్తిడి దగ్గర ఉందని చెప్పి మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు వాడుతుంటారు. మానసిక వైద్య ట్యాబ్లెట్లు వాడుతున్నప్పుడు కూడా పురుషాంగం మన మాట వినదు. అది పడుకుంటుంది. నీకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకుంటావు, ఆ పురుషాంగం కూడా పడుకుంటుంది. ఇంకో కొంతమంది నిద్ర మాత్రకు అలవాటు అయి ఉంటారు. నిద్ర మాత్ర వేసుకుని నువ్వు నిద్రపోతుంటే ఈ పురుషాంగం నీ మాట వింటుందా? వినదు. కనుక నిద్ర మాత్రలు మానేయాలి. మానసిక వైద్యుడు ఇచ్చే మాత్రలను వారితో చర్చించి దీని మీద పురుషాంగం మీద ప్రభావం లేకుండా ఉండే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఉంటే మెడ ముందు థైరాయిడ్ అనే గ్రంథి ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోయినా కూడా పురుషాంగం మన మాట ఎందు అది పొడుగునే ఉంటుంది. అట్లాగే షుగర్ ఉన్న వాళ్ళకి ఎంతో కొంత ఈ పురుషాంగ సమస్యలు రావటం సహజం. 5 ఏళ్ళు దాటిందంటే షుగర్ ఉండి అందరికి వస్తుంది. ఇది నేను ఒక్కడనే అనుకుంటుంటా. చాలామంది ఏమనుకుంటారంటే నాకు ఒక్కడికే అనుకుంటారు. షుగర్ ఉన్న వాళ్ళందరికీ ఎంతో కొంత ఈ పురుషాంగ సమస్యలు అనేది ఉండటం చాలా సర్వసాధారణం. అది షుగర్ కంట్రోల్లో ఉండాలి. 3 నెలలకు ఒకసారి చేసే పరీక్ష ఉంది. HbA1c అనే పరీక్ష ఉంటుంది.
అది 7 ఉంటే, నియంత్రణలో ఉంటే ఈ సమస్యలు రావు. షుగర్ నియంత్రణలో లేకుండా ఉంటే పురుషాంగం మన మాట వినే పరిస్థితి ఉండదు. అట్లాగే కొంతమందికి హార్మోన్ల ఉత్పత్తిలో సమస్య ఉత్పన్నమవుతుంది. ఇది ఎవరికి ఉంటుందంటే చిన్నప్పుడు గవత బిళ్ళలని ఉంటాయి, ఇక్కడ ఉబ్బుతాయి, ఉబ్బి జ్వరం వస్తుంది, ఉబ్బుతుంది, తగ్గిపోతాయి. దాని ప్రభావం పెద్దాళ్ళు అయినాక వృషణాలు కుచించుకుపోతాయి. పురుష హార్మోన్లైన టెస్టోస్టెరాన్ ఉత్పత్తి తగ్గుతుంది. కనుక ఎవరికైనా కుర్రవాళ్ళకి ఈ లైంగిక సమస్య ఉన్నప్పుడు నీకేమైనా చిన్నతనంలో ఈ గవత బిళ్ళలు మమ్స్ వచ్చిందని అమ్మని అడిగితే చెప్తుంది. తండ్రికి గుర్తుండకపోవచ్చు, కుర్రవాడికి కూడా గుర్తుండకపోవచ్చు. ఇన్ని కారణాల వల్ల ఈ అంగస్తంభన లోపము, శీఘ్రస్ఖలనం అనేవి జరుగుతుంటాయి. ఇంకా కొంతమందికి పురుషాంగం ముందు చర్మం ఉంటుంది. ఆ చర్మము 4 ఏళ్ళు అయ్యేసరికి వెనక్కి రావాలి. కొంతమంది వెనక్కి రాదు, ముందే ఉండిపోతుంది, ముడుచుకుపోయి ఉంటుంది. ఆ పురుషాంగం ముందు ఉన్న చర్మము వెనక్కి రాని కారణం వల్ల కూడా లైంగిక సమస్యలు ఉత్పన్నమవుతాయి. దీన్ని వైద్య పరిభాషలో ఆ వెనక్కి రాకుండా ఉండటాన్ని ఫైమోసిస్ అంటారు. దీనికి ఒక చిన్న ఆపరేషను, 10 నిమిషాల ఆపరేషను, సర్కంసిషన్ అని సుల్తి అంటారు కదా. ముస్లిం మతస్థులు పుట్టిన పిల్లవాడికి 2 ఏళ్లలోపే సుల్తీ చేస్తారు. కనుక వాళ్ళకి ఈ సమస్య రాదు, హిందువులకు మాత్రమే వస్తుంది. కనుక దీనికి వచ్చిన పరిష్కారం సుల్తీ చేసుకోవటం. అట్లాగే శోభనం రోజు చాలా సమస్యలు, అనేక మంది, ఈ కుర్రవాడు, యువకుడు, వరుడు తెలవదు, ఏం చేయాలో ఎట్లా చేయాలో కూడా తెలవదు. అది లేకపోతే మానసిక ఒత్తిడి, టెన్షన్ వల్ల ఆశించిన ఫలితం లభించదు. ఇక అమ్మాయి ఫోన్ చేసి చెప్తుంది, మా వాడికి ఏం లేదు, నా మగడికి మగతనం లేదని చెప్పి ఫోన్లు చేసి అల్లరి చేస్తుంటారు. అది మొదటి రోజు శోభనం రాత్రి సమస్య ఉండటం అనేది చాలా ఎక్కువ మందికి జరుగుతుంది. అట్లే కొంతమందికి ఆడపిల్లలకి, అందరికీ హైమెన్ అంటారు, కన్నెపొర అని ఉంటుంది. ఆ కన్నెపొర కొంచెం గట్టిగా ఉండటం వల్ల పురుషాంగము యోనిలో ప్రవేశించడానికి సమస్య ఉంటుంది. ఇలాంటివి వైద్యపరమైన సమస్యలు ఉంటాయి. దానికి డాక్టర్ని సంప్రదించాలి. కానీ శోభనం రాత్రి ఏమీ జరగలేదు, నా మగడికి అసలు ఏమీ లేదు, సరుకు లేదు, మెటల్ లేదు, మగతనం లేదని చెప్పి కొంతమంది వెళ్ళిపోతుంటారు తల్లిదండ్రుల ఇంటికి. అది సమంజసం కాదు. దీనికి ఈ పురుషాంగ సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు యాండ్రాలజీ అనే డాక్టర్లు ఉంటారు. యాండ్రాలజిస్టులు అంటే ఎంఎస్ జనరల్ సర్జరీ చదువుతారు, తర్వాత ఎంసీఏ యూరాలజీ చదువుతారు. అయిన తర్వాత ఈ యాండ్రాలజీ విభాగంలో ఈ మగతనానికి సంబంధించిన పురుషాంగం యొక్క పనితీరు, వృషణాలు, వీటన్నిటి గురించి పూర్తి అవగాహన కలిగి ఉంటారు. కొంతమందికి ఈ వృషణాలు పొట్టలో ఉంటాయి. ఆ పొట్టలో ఉన్నాయి ఎట్లా తెలుసుకోవాలంటే, కింద ఖాళీగా ఉంటుంది, సంచి ఖాళీగా ఉంటుంది. పొట్టలో ఉన్నాయా లేదా తెలుసుకోవాలంటే పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే పొట్టలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఒకటి పైకి ఒకటి కిందకు ఉంటుంది. దీని గురించి చాలామంది ఆందోళన చెందుతుంటారు. నాకు ఒకటి పైకి ఉంది, ఒకటి కిందకు ఉందని టెన్షన్ పడిపోతారు. అది సహజం. పైకి కిందకే కాదు, ఒకటి పెద్దదిగాను ఒకటి చిన్నదిగాను ఉంటుంది. వృషణాలు ఒకటి పెద్దది ఒకటి చిన్నది ఉండదు, సహజమే. ఇంకా కొంతమంది పురుషాంగం ఎంత సైజు ఉండాలి అనేది వాళ్ళకో పెద్ద అనుమానం. పురుషాంగము గట్టిపడినప్పుడు ఉన్న సైజునే ప్రామాణికంగా తీసుకోవాలి, కానీ ముడుచుకుపోయినప్పుడు ఉన్నది కాదు. ముడుచుకుపోయినప్పుడు మూత్ర విసర్జనకే ఉపయోగపడుతుంది పురుషాంగం. గట్టిపడినప్పుడు 3.5 అంగుళాలు, 3.5 అంగుళాలు ఉంటే సరిపోతుంది. లేదా కొంతమంది వీడియోలు చూస్తుంటారు, వీడియోలు చూసి వీడియోలన్నీ కూడా ఇవన్నీ మార్ఫింగ్ చేసిన వీడియోలు. కనుక వీడియోలు చూసి మోసపోవద్దు. అధికంగా ఈ వీడియోలు చూడటం కూడా మంచిది కాదు. అది కూడా కొంత సమస్యకు దారితీస్తుంది. ఈ విధంగా ఈ రోజున పురుషులకి ఎంతో ఇబ్బంది కలిగించేది
ఇంకా కొంతమందికి ఒక అనుమానం, ఏ వయసు వరకు రతి క్రీడలో పాల్గొనొచ్చు? మీకు అన్ని ఆరోగ్యాలు బాగుంటే 90 ఏళ్ళ దాకా కూడా రతి క్రీడలో పాల్గొనొచ్చు. కాకపోతే ఏంటంటే పెళ్ళైన కుర్రాళ్ళు ప్రతిరోజు పాల్గొంటారు. రోజుకు 2 సార్లు 3 సార్లు చేసుకుంటారు. ఒకసారి చేసిన తర్వాత ఒక 6 నుంచి 8 గంటలు లేదా 12 గంటలు గ్యాప్ ఇస్తే మంచిది. ఇంకా కొంతమంది మొదటిసారి చేసినప్పుడు తొందరగా అవుట్ అయిపోతుంది వీర్యం, కానీ మళ్ళీ రెండోసారి చేసినప్పుడు వాళ్ళు బాగా ఎక్కువసేపు చేయగలుగుతారు. ఈ విధంగా ఇవి మానసిక సమస్యను అధిగమించడానికి యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ మానసిక ఒత్తిడిని అధిగమించడానికి ఇంట్లో చాలామంది ఉంటారు, పిల్లలు, బంధువులు, వీళ్ళంతా ఉంటారు. కనుక ప్రశాంతంగా శనివారం, ఆదివారం కొంతకాలం బయటికి వెళ్ళిపోతే పర్యాటక ప్రాంతాలకి పెళ్ళి అవగానే హనీమూన్కి వెళ్ళటం మంచిది. వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మన భారతదేశము ఇతర దేశాలు వెళ్ళొచ్చు. చక్కగా ఈ మన పని ఒత్తిడి లేకుండా, ఎవ్వరూ లేకుండా ఆనందంగా గడిపి అప్పుడు వాళ్ళకి అలవాటు అవుతుంది. ఆ మానసిక ఒత్తిడే చాలామందికి ఈ రోజున అంగస్తంభనం జరగపోవటానికి, అలాగే త్వరగా అవుట్ అయిపోవటం, శీఘ్రస్ఖలనానికి కారణమవుతుందని చెప్పి వైద్య పరిశోధనలో వెల్లడైంది. కొంతమంది పురుషాంగం కొంచెం వంకర ఉంటుంది. 15 డిగ్రీల వరకు వంకరున్న ఏం కాదు, సైడ్కి ఎడం పక్క కుడి పక్క ఉన్న ఏం కాదు. కొంతమందికి పైకి చూస్తుంటుంది, కొంతమంది కిందకు చూస్తుంటుంది. ఈ వంకర సమస్య ఎక్కువగా ఉంటే యూరాలజీ డాక్టర్ల దగ్గరికి వెళ్తే అవసరమైతే ఒక చిన్న ఆపరేషన్ చేసి ఆ వంకరను సరిచేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ విధంగా ఈనాడు ఎక్కువగా యువత ఎవరికి చెప్పుకోవాలో తెలవక, అట్లాగే భార్య కూడా లోపల కుమిలిపోతూ ఉంటారు, బయటికి చెప్పుకోలేరు, సిగ్గుపడుతుంటారు. ఈ విషయంలో సిగ్గు అనేది విడనాడాలి. తర్వాత కొన్ని ఆహార నియమాలు పాటించడం ద్వారా కొన్ని రకాల వస్తువులు మనం తింటాం. నట్స్ ఉన్నాయి, డ్రై ఫ్రూట్స్ 3 ఉన్నాయి. ఒకటి వాల్నట్, 2 బ్రెజిల్ నట్ అని ఉంటుంది, రోజుకు 2. వాల్నట్లు అయితే 6, బ్రెజిల్ నట్ అయితే 2. మూడోది బాదం, ఒక 6 బాదం పప్పులు నానబెట్టి పొద్దున్నే పైనుండే పొట్టు తీసి అవి తింటాం. వీటితో పాటు పండ్లు, పుచ్చకాయ తినేటప్పుడు ఎర్ర కండతో పాటు గింజలు కూడా నవలాలి, ఆ కింద ఉండే తెల్ల కండ కూడా తినాలి. దీంతోపాటు బెర్రీస్, బ్లూబెర్రీ, బ్లాక్బెర్రీ, స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, ఇవన్నీ కూడా వాడితే మంచి ఫలితం లభిస్తుంది. అలాగే దానిమ్మ గింజలు ఎర్రగా ఉండాలి, తెల్లగా ఉంటాయి, పిందెలు ఉంటాయి కాదు, బాగా ఎర్రగా ఉండే దానిమ్మ గింజలు తింటే దానివల్ల కూడా పురుష హార్మోన్ల ఉత్పత్తి అనేది పెరుగుతుంది. ఈ అంగస్తంభన సమస్యలు ఇలాంటివి ఉన్న వాళ్ళకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని రక్త పరీక్షలు చేస్తారు. షుగర్ పరీక్ష చేస్తారు, థైరాయిడ్ పరీక్ష చేస్తారు. తర్వాత హార్మోన్లు ఉంటాయి, టెస్టోస్టెరోన్, ఎల్హెచ్, ఎఫ్ఎస్హెచ్, ప్రోలాక్టిన్ అనే పరీక్షలు చేసి హార్మోన్లు ఏ స్థాయిలో ఉన్నాయో వాళ్ళు డాక్టర్లు, ఆండ్రాలజిస్టులు అధ్యయనం చేస్తారు. ఇక ఇవన్నిటితో పాటు మనకేమైనా కొన్ని మందులు అందుబాటులో ఉన్నాయంటే ఈ మధ్యకాలంలో చక్కటి మందులు మనకి మార్కెట్లో అందుబాటులో వచ్చినాయి. ఇంతకుముందు ఇవి లేవు. అందువల్ల ఇవి సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు అందుబాటులో వచ్చాయి, చక్కటి ఫలితాలను ఇస్తుంది. వాటిలో టాజిల్ డి అనే ఒక ట్యాబ్లెట్, ఇది రెడ్డి ల్యాబ్స్ వాళ్ళు తయారు చేస్తారు. దీంట్లో టెడలాఫిల్ అని ఉంటుంది. టెడలాఫిల్తో పాటు డాపాక్సిటిన్ అని ఉంది. ఇంతకుముందు మొదటి తరము ట్యాబ్లెట్లు సెల్డనాఫిల్ అని ఉండేది, వాటికి అనర్థాలు ఉన్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఇది రెండవ తరం ట్యాబ్లెట్లు. దీంట్లో ఉండేది టెడలాఫిల్ చాలా సురక్షితమైంది. దీన్ని రాత్రిపూట భోజనం చేసుకున్న తర్వాత దీన్ని వేసుకుని
ఇది వేసుకున్న తర్వాత కొంతమందికి ఒక గంట నుంచి పనిచేయటం ప్రారంభిస్తుంది. వేసుకున్న తర్వాత 24 గంటల వరకు దీని ప్రభావం ఉంటుంది. అయితే ఒకటి గమనించవలసింది ఏంటంటే తిని వేసుకోండి. తర్వాత 100లో ఒకరికి ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత పని అయితే బ్రహ్మాండంగా జరిగిపోతుంది. రతిక్రీడ, స్వర్గలోక సుఖాలను పొందుతారు. కానీ అయిన తర్వాత తలనొప్పి, మెడనొప్పి, నడుము నొప్పి, కండరాల నొప్పి, పిక్కలు పట్టేయటం, ఇలాంటి సమస్య 100లో ఒకరికి వచ్చే అవకాశం ఉంది. అలాంటి వారు ఓ టాబ్లెట్ అల్ట్రాసెట్ అనే టాబ్లెట్, ఈ అల్ట్రాసెట్ అనే టాబ్లెట్ వేసుకుంటే ఈ నొప్పులు ఇవన్నీ పోతాయి. లేదు అలాంటి నొప్పులు వచ్చేవాళ్ళు ఈ టాబ్లెట్తో పాటు ఒక అల్ట్రాసెట్ టాబ్లెట్ కూడా కలిపి వేసేసుకుంటే ఆ సమస్య రాదు. ఇక పీరియడ్స్ అప్పుడు రతిక్రియలలో పాల్గొనొచ్చా లేదా అనేది ఒక అనుమానం ఉంటుంది. పీరియడ్స్ సమయంలో రతిక్రీడలో పాల్గొనడం మంచిది కాదు. పీరియడ్స్ ప్రారంభమైనప్పటి నుంచి పూర్తయ్యే వరకు రతిక్రీడలో పాల్గొనకుండా ఉండటం అనేది వైద్యపరంగా మేము సూచిస్తుంటాం. ఇవి ఎక్కడైనా మందుల షాపుల్లో దొరుకుతాయి. కానీ ఒక మంది అడిగితే ఇంకో మంది ఇస్తాడు వాడు. మనము టాజిల్ డి రెడ్డి ల్యాబొరేటరీస్ అనేది అడిగితే వాడేదో ఇంకో టాబ్లెట్ తెచ్చిస్తాడు. మీరు ఇదే అడగండి, TAZZLE అనేది కావాలి అని, అదే తీసుకోండి. ఏ మందుల షాప్ అయినా పట్టణాల్లో, గ్రామాల్లో, మండలాల్లో దొరుకుతుంది. ఇంకా మీకేమైనా కొంతమంది నాకు ప్రిస్క్రిప్షన్ ఇవ్వు ప్రిస్క్రిప్షన్ అని అడుగుతారు. అవన్నీ గొడవ. ఇది ఇవ్వకపోతే నేను ఫోన్ నెంబర్ ఇస్తే వాళ్ళకి ఫోన్ చేయండి, మీకు ఇంటికి కొరియర్లో పంపిస్తారు. 9502897374 95028973774 ఈ నంబరుకు ఫోన్ చేసి ఫోన్పేలో డబ్బులు పంపిస్తే ఈ టాజిల్ డి అనే టాబ్లెట్లను మీకు కొరియర్ ద్వారా మీ ఇంటికే పంపిస్తారు. కనుక యువత ఏమి ఆందోళన చెందవద్దు. భార్యాభర్తలు ఇద్దరు చక్కగా కూర్చొని మాట్లాడుకోండి. మీరు ఒకరినొకరు అర్థం చేసుకోండి. సిగ్గు అనేది సిగ్గు ఉండకూడదు. ఎందుకు సిగ్గు? మనం జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళట్లేదు. అలాగే లైంగిక సమస్యలు ఉన్నవారు మీకు ఆండ్రాలజిస్ట్ లేరు, యూరాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. తర్వాత ఎవరు పడితే వాళ్ళు వీటి గురించి అవగాహన ఉండదు. మా ఊర్లో MBBS డాక్టర్ ఉన్నారు, MD డాక్టర్ ఉన్నారంటే దీని గురించి అనేక వందల కేసులు, వేల కేసులు అధ్యయనం చేసిన వారికే దీనిపై అవగాహన ఉంటుంది. కానీ మీరు ఏ డాక్టర్ పెడితే ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఉందంటే వాళ్ళకి అంత అనుభవం ఉండకపోవచ్చు. ఎవరైతే ఈ అంగ సమస్యలు, పురుషాంగ సమస్యలను రోజువారీగా చూస్తారో, ఈ మందులతో అనుభవం ఉందో, వాళ్ళ దగ్గర మీకు ఆశించిన ఫలితాలు వస్తాయి. కనుక నిరాశ వద్దు. తర్వాత అమ్మాయిలు, మీ భర్తను ముద్ర వేయద్దు, మగతనం లేదని ముద్ర వేయద్దు. మగతనం లేకపోవటం కాదు, అవగాహన లేకపోవటం వల్ల జరుగుతూ ఉంది. కనుక ఎవరైనా భార్యాభర్తలు విడిపోయి ఉంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, మళ్ళీ కలవండి. కొంతకాలం దూరంగా ఉన్నారు కనుక తల్లిదండ్రులు, అత్తమామలు కూడా ఈ విషయంలో వాళ్ళని దగ్గర చేసే కార్యక్రమాన్ని చేపట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. సంతానలేమి అనగానే గతంలో కేవలం అది ఆడవారికి మాత్రమే పరిమితం అని అనుకునేవాళ్ళు. ఇప్పుడు మగవారికి కూడా వస్తోంది అనేటువంటి లెక్కలు. యాక్చువల్‌గా మీ దగ్గరికి వస్తున్నటువంటి పర్సెంటేజ్ ఎలా ఉంది డాక్టర్? గతంలో పిల్లలు పుట్టలేదంటే అన్నిటికీ నింద స్త్రీ మీద వేసేసేవారు. ఇంకా ఒక రకంగా గొడ్డుమూతురాలు అనేసేవారు. ఇప్పుడు వాళ్ళ సమాజంలో గణాంకాలు చూస్తే విస్తుపోయే గణాంకాలు. 20% మంది జంటలకు పిల్లలు పుట్టటంలా. మరి ఎన్నాళ్ళ దాకా చూసి పుట్టలేదు అని అనుకోవాలంటే 3 ఏళ్ల దాకా. వివాహమై 3 ఏళ్ళు భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఉన్నా పిల్లలు పుట్టకపోతే సంతానలేమి కింద మనం భావించి తగు పరిష్కార మార్గాలు అన్వేషించాలి. ఇది వయసు కూడా కొంత కారణం. పూర్వకాలము సరైన వయసులో పెళ్లి చేసుకునేవారు. ఇప్పుడు ఎవరైనా ఆడపిల్లలు కూడా
30 ఏళ్ళు లోపల పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు అందరికి 30 ఏళ్ళు దాటిపోతున్నాయి. మగపిల్లాడికి 30 దాటుతున్నాయి. ఆడపిల్లకి 30, 35 వస్తున్నాయి. ఇంకా లైఫ్‌లో సెటిల్ అవ్వలేదు. కారు కొనలేదు, అపార్ట్మెంట్ కొనలేదు. ఇంకా నాకు జీతం పెరగలేదు. రూ. 1,00,000 రాలేదని చెప్పి ఈ వివాహం వాయిదా వేయటం కూడా కొంతవరకు కారణం. మగ పిల్లవాడు 30 అంటే పర్వాలేదు గానీ, ఆడపిల్ల 30 లోపల వివాహమై 25, 30 మధ్యలో ఒక పిల్లవాడు పుట్టడం అనేది కరెక్ట్. ఇక స్త్రీలో అయితేనేమో ఆ అండకోశంలో నీటి బుడగలుంటాయి. దానివల్ల పిల్లలు పుట్టకపోవచ్చు. లేదు, స్త్రీకి థైరాయిడ్ హార్మోన్ లోపము. ఇక మనం ఈరోజు పురుషుల సమస్యల గురించి మాట్లాడుకుందాం. ఇది 20% మందికి పిల్లలు పుట్టడం లేదు కదా! చెరుసగం 10% పురుషుల్లో కారణమైతే 10% స్త్రీలు. ఈ పురుషుల వల్ల పిల్లలు ఎందుకు పుట్టడం లేదు అనేది డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యూరాలజిస్టు ఉంటే ఆండ్రాలజిస్ట్ అంటారు. యూరాలజిస్ట్ అంటే జనరల్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎంసీహెచ్ యూరాలజీ చదివి వాళ్ళకి కొంత అవగాహన ఉంటుంది. అయిన తర్వాత ఆండ్రాలజిస్టులు అంటారు. కేవలం ఈ పురుషాంగము, మగతనము, వృషణాలు, సంతానలేమి ఈ సమస్యలనే వాళ్ళు అధ్యయనం చేస్తూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళగానే షుగర్ పరీక్ష ఇస్తారు. తర్వాత థైరాయిడ్ పరీక్ష కూడా చేయిస్తారు. థైరాయిడ్ లోపం ఉన్నప్పుడు పురుషులకి వృషణాల నుంచి వీర్య కణాల ఉత్పత్తి తక్కువ ఉంటుంది. మళ్ళీ థైరాయిడ్ టాబ్లెట్లు వాడటం ప్రారంభిస్తే యథావిధిగా వీర్య కణాల ఉత్పత్తి జరుగుతుంది. వీటితో పాటు వీర్యం పరీక్ష చేయిస్తారు, సెమెన్ పరీక్ష చేసినప్పుడు సాధారణంగా వీర్య కణాలు కోట్ల సంఖ్యలో ఉండాలి. ఆ కోట్ల సంఖ్యలో ఉండే వీర్య కణాలు లక్షల్లోనే ఉంటాయి. అది లోపం కిందే భావించాలి. తర్వాత వీర్య కణము దానికి ఒక ఆకారం ఉంటుంది. తల ఉంటుంది, మెడ ఉంటుంది, దేహం ఉంటుంది, తోక ఉంటుంది. ఈ కొన్ని ఆకారంలో కూడా లోపాలు ఉంటాయి. కొన్ని తలకాయ లేకుండా వీర్య కణాలు ఉంటాయి. కొన్నికి తలకాయ ఉంటుంది, తోకను దేహం ఉండదు. అంటే ఆ ఏర్పాటు, ఆ సృష్టిలో తల, మెడ, దేహము, తోక లేకపోతే పని జరగదు. అంతేకాకుండా ఇట్లా చలనం ఉండాలి. వీర్య కణం అనేది చేప ఎలా ఈత కొడుతుందో అలా కదిలిక ఉండాలి. వీర్య కణాల సంఖ్య తక్కువ ఉన్నా, వీర్య కణాల యొక్క రూపం, ఆకారంలో లోపాలున్నా, కదలిక సరిగా లేకపోయినా, అసలు కదలికే ఉండవు కొంతమందికి. వీటన్ని కారణాల వల్ల పిల్లలు పుట్టరు. దీనికేం మీరు నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. మనము రేపో మాపో చంద్రమండలానికి వెళ్ళి ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నాం. ఇదెంత పని? ఈ రోజున పిల్లలు పుట్టకపోతే పిల్లలు పుట్టించడానికి అనేక రకమైన ఆధునిక సాంకేతిక వైద్య పరిజ్ఞానం మనకు అందుబాటులోకి వచ్చేసింది. ఇంకా కొంతమందికి డాక్టర్లు పరీక్ష చేసినప్పుడు బీజం అని ఉంటుంది, ఆ వృషణాలు అక్కడ ఉండవు. అవి గజ్జల్లో ఉంటాయి కొంతమందికి పొట్టలో ఉంటాయి. బీజంలో వృషణాలు లేనప్పుడు పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేస్తే కనపడతాయి. పొట్టలో ఉండిపోతే ఈ వృషణాలు వీర్య కణాల ఉత్పత్తి ఆశించిన రీతిలో ఉండదు. అట్లాగే చిన్నతనంలో గవత బిళ్ళలు అంటారు, మమ్స్ అంటారు. ఇక్కడ చెవు కింద ఉబ్బు ఉంటాయి, జ్వరం వచ్చి ఉంటుంది, మర్చిపోతాం. తల్లికి కూడా ఒక్కోసారి గుర్తుండదు. ఆ మమ్స్ అనే వైరస్ వల్ల వచ్చే వ్యాధి వల్ల ఈ వృషణాలు కుచించుకుపోయి వీర్య కణాల ఉత్పత్తి తగ్గి ఆ విధంగా సంతానలేమి ఆ సమస్యకు దారితీస్తుంది. కొంతమంది పాపం పిల్లలు గార్డు పెట్టుకోవాలి క్రికెట్ ఆడేటప్పుడు. గార్డు పెట్టుకోకపోతే క్రికెట్ బాల్ వచ్చి వృషణాలకు తగులుతుంది. లేదా గ్రామాల్లో చెట్లు ఎక్కుతారు, చెట్టు మెంచి కింద పడతాడు, గోడ ఎక్కుతాడు, గోడ మెంచి కింద పడతాడు. ఆ వృషణాలకు దెబ్బ తగిలినప్పుడు కూడా ఆ తగిలిన దెబ్బ ప్రభావం వల్ల వృషణాల నుంచి వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉండొచ్చు. ఉత్పత్తి పరిమాణం కూడా, వీర్యం యొక్క పరిమాణం కూడా తక్కువగా ఉండే అవకాశం ఉంది. తర్వాత కొంతమంది లంగోటాన్ని కట్టుకుంటారు.
ఈ లంగోట ఎవరు కట్టుకుంటారంటే ఆటలు ఆడేవాళ్ళు, కుస్తీ పోటీలు పట్టేవాళ్ళు, అట్లాగే బరువు పనులు చేసేవాళ్ళు లంగోట కడతారు. సరే ఒక గంటో, అరగంటో, 2 గంటలో లంగోట కట్టుకోవచ్చు కానీ రోజంతా లంగోట కట్టుకుంటే ఈ వృషణాలు ఎప్పుడు కూడా శరీరానికి కొంచెం దూరంగా ఉండాలి. అందుకే వేలాడుతుంటాయి. శరీరానికి దగ్గరగా ఉంటే ఇప్పుడు శరీర ఉష్ణోగ్రత 37 డిగ్రీలు. వృషణాలు అంత అంత ఉష్ణోగ్రత పనికిరాదు. శరీర ఉష్ణోగ్రత కంటే 3-4 డిగ్రీలు తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ వృషణాల నుంచి వీర్యకణాలు ఉత్పత్తి సమృద్ధిగా జరుగుతుంది. కొంతమంది టైట్ అండర్వేర్లు వాడతారు. ఈ టైట్ అండర్వేర్ వాడినప్పుడు ఏంటంటే మళ్ళీ వృషణాలు పొట్టక దగ్గరికి వచ్చేస్తాయి. వేడి పెరిగిపోతుంది, వీర్యకణాల ఉత్పత్తి తగ్గుతుంది. కాటన్ అండర్వేర్ వాడటం శ్రేష్టం. మరీ టైట్గా ఉండే వాడకూడదు. కొంతమంది జీన్స్ వాడతారు. ఈ జీన్స్ వాడే వాళ్ళకు కూడా ఈ వృషణాల సమస్య వస్తుంది. దీర్ఘకాలికంగా జీన్స్ వాడిన వాళ్ళకి వస్తుంది. కనుక మీకు అసలు జీన్స్ మంచిదే కాదు. మనకి వృషణాలు బాగా పనిచేయాలంటే ఆ జీన్స్ అనేది మంచిది కాదు. కాటన్ అయితే చక్కగా గాలి వస్తుంది. సిల్కు, టెరిన్ కూడా అంత మంచిది కాదు. కనుక ఇది ఈ సంతానలేమి పురుషులలో ఇబ్బంది ఉన్నప్పుడు ఏం చేయాలి? డాక్టర్ దగ్గరికి వెళ్తాం. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్ని హార్మోన్ పరీక్షలు కూడా చేస్తారు. థైరాయిడ్ పరీక్ష, T3, T4, TSH అనే పరీక్ష చేస్తారు. అలాగే పురుష హార్మోను టెస్టోస్టెరోన్ ఏ మోతాదులో ఉందని చూస్తారు. కొంతమందికి పురుష హార్మోను టెస్టోస్టెరోన్ కంటే స్త్రీ హార్మోన్ల పరిమాణం పెరుగుతుంది. అవి ఏంటంటే LH, FSH, ప్రోలాక్టిన్ అని. కొంతమంది మా పురుషులు, యువకులు వాళ్ళకి గొంతు ఆడస్వరంలా ఉంటుంది. లేదా మీసాలు సరిగా రావు, గడ్డాలు సరిగా రావు. నడిచేటప్పుడు కూడా ఆడపిల్ల నడిచినట్టు నడుస్తారు. అలాంటి సంకేతం ఏంటంటే పురుష హార్మోన్లు తగ్గి స్త్రీ హార్మోన్ల ప్రభావం పెరగటం వల్ల ఆడంగివాడు అంటుంటారు కొంతమంది. ఇది కూడా కొంచెం సమస్యకు దారితీస్తుంది. ఇప్పుడు ఇట్లాంటి వీర్యకణాలు తక్కువ ఉన్నప్పుడు కొన్ని సహజసిద్ధంగా మనకు లభించే, ప్రకృతిలో లభించే ఆహార పదార్థాలు ఉన్నాయి. డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి, నట్స్ ఉన్నాయి. వాల్నట్స్ రాత్రిపూట ఒక 6 వాల్నట్ నానబెట్టి పొద్దున్నే తింటాం. ఇంకోటి బ్రెజిల్ నట్ అని ఉంది. ఈ బ్రెజిల్ నట్ అన్ని చోట్ల దొరకదు. రోజుకు 1 కానీ 2 కానీ బ్రెజిల్ నట్ తింటే బ్రహ్మాండం. దాంట్లో ఈ పురుష హార్మోన్ల శాతాన్ని పెంచుతుంది. ఇంకోటి బాదం. ఒక 6 బాదం పప్పులు రాత్రి నానబెట్టి పొద్దున్నే పైనుండే తోలు తీసేసి, ఆ గోధుమ రంగు తోలు తీసేసి బాదం పప్పులు తింటాం. వీటితో పాటు పండ్లు కొన్ని చాలా శ్రేష్టమైన పండ్లు. పుచ్చకాయ. పుచ్చకాయ తినేటప్పుడు ఎర్రకండలో ఉండే గింజలు కూడా నవలాలి. ఎర్రకండ కింద తెల్లకండ ఉంటుంది, అది కూడా తినాలి. ఇక బెర్రీస్లో స్ట్రాబెర్రీ దొరుకుతుంది. ఎక్కడ ఏం దొరుకుతుంది? స్ట్రాబెర్రీ ఉంది, రాస్బెర్రీ ఉంది, బ్లాక్బెర్రీ ఉంది, బ్లూబెర్రీ ఉంది. బెర్రీస్ కూడా ఈ పురుషుల యొక్క వృషణాల నుంచి వీర్యకణాల ఉత్పత్తి పెరిగేలా చేస్తుంది. 3 దానిమ్మ పండు. దానిమ్మ పిందలు కాదు, బాగా పండింది, ఎర్రటి గింజలు, పెద్ద గింజలు ఉండేవి. ఇవి జ్యూసులు తాగే ప్రయోజనం లేదు, గింజలే తినాలి. అంటే పుచ్చకాయ తినమంటే పుచ్చకాయ జ్యూస్ తాగానంటే లాభం లేదు. నేను చెప్పినవి అవి తినాలి కానీ తాగే జ్యూసులు మాత్రం ఏ రకంగా కూడా ఉపయోగపడవు. ఇప్పుడు ఇవన్నీ ప్రయత్నం చేసిన తర్వాత ఆహార పదార్థాలు తిన్నాం, టెస్టులు చేశారు, థైరాయిడ్ లోపం లేదు, షుగర్ లేదు, అన్నీ లేవు. ఇప్పుడు వీర్యకణాల యొక్క సంఖ్యను పెంచడానికి, అట్లాగే వీర్యము మోతాదు పెంచడానికి, పిల్లలు పుట్టాలనుకుంటే ఏమైనా మందులు ఉన్నాయంటే ఒక మందు మార్కెట్లో కొత్తగా అందుబాటులో వచ్చింది, స్పెర్కస్. స్పెర్కస్ అని ఎందుకు పేరు పెట్టారంటే SPR, స్పెర్ అంటే స్పెర్మ్ అని, స్పెర్మ్ అంటే వీర్యకణం అని. స్పెర్కస్
ఇది రెడ్డి ల్యాబొరేటరీస్ వాళ్ళు తయారు చేస్తారు. ఈ గొట్టాన్ని రోజు ఒకటి మధ్యాహ్నం పూట వేసుకుంటే వీర్యం యొక్క మోతాదును పెంచుతుంది, వీర్య కణాల సంఖ్యను పెంచుతుంది, వీర్య కణాల యొక్క ఆకారము, రూపురేఖలను చక్కగా ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. పడుకున్న వీర్య కణాలని నిద్రలేపి పరిగెత్తేటట్టు చలనం వచ్చేలా చేస్తుంది. చేపలు ఎలా అయితే నీళ్ళలో కొట్టుకుంటాయో అలా కొట్టుకునేలా చేస్తుంది. దీంట్లో ప్రత్యేకమైన పదార్థాలు ఉన్నాయి. ఏమున్నాయి? కార్నిటీన్ అనే పదార్థం ఉంది. కార్నిటీన్ అనే పదార్థం ఉంది. రెండోది కోఎంజైమ్ Q10 అని ఉంది. మూడోది జింకు. ఇవి ఈ మూడింటి ప్రభావం వల్ల వృషణాల నుంచి వీర్యము యొక్క పరిమాణంతో పాటు వీర్య కణాల యొక్క నాణ్యతను పెంచుతుంది. ఇవి ఎన్ని రోజులు వాడాలి అంటే రోజు ఒకటి, మధ్యాహ్నం భోంచేసిన తర్వాత ఒకటి, కనీసం 3 నెలలు వాడాలి. అవసరమైతే 1 సంవత్సరం పాటు కూడా వాడవలసి ఉంటుంది. ఇది మనం మందుల షాపుల్లో, పట్టణాల్లో, మరి మండల కేంద్రాల్లో వెళ్ళి ఈ రెడ్డి ల్యాబ్స్ తయారు చేసిన స్పెర్కస్ అని అడిగి కొనుక్కోవచ్చు. ఒకవేళ మీకు లభించడంలో ఏదైనా సమస్య ఉంటే నేను ఒక ఫోన్ నంబర్ ఇస్తున్నాను. ఆ ఫోన్ నంబర్ వాళ్ళకి ఫోన్ చేస్తే మీకు కొరియర్ ద్వారా ఇంటికి పంపిస్తారు. 9502897374 950-289-7374. గతంలో ఏం జరిగేదంటే పిల్లలు పుట్టలేదంటే ఆడపిల్ల మీద నిందేసేసి గొడ్రాలరా అనేవారు. ఇప్పుడు మారుతున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఇద్దరూ బాధ్యులే, భార్య భర్త. కనుక 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఇంకా ఎక్కువ కాలం వేచి ఉండటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కొంతమంది అయితే 2 సంవత్సరాలు కలిసి ఉండగానే 24 నెలలు అవగానే డాక్టర్ని సంప్రదిస్తారు. స్త్రీ అయితేనేమో గైనకాలజిస్ట్ని సంప్రదించాలి. పురుషుడైతే యూరాలజిస్ట్, దాంట్లో కూడా ఆండ్రాలజీలో సూపర్ స్పెషలైజేషన్ చేసిన యూరాలజిస్టుల దగ్గరికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఎందుకంటే పెళ్ళి అవగానే ఇక తాత, అమ్మమ్మ, నాయనమ్మ వీళ్ళు ఏంటంటే ముందు అమ్మా నాన్న కంటే కూడా ముసలాళ్ళకి మనవను చూడాలి, మనవరాలను చూడాలని కోరికలు ఉంటాయి. ఎప్పుడు అని ఎదురు చూస్తుంటారు. కనుక ఒక 2 ఏళ్ళు చూసిన తర్వాత డాక్టర్ని సంప్రదించి తర్వాత ఈ పిల్లలు పుట్టలేదని చెప్పి కొంతమంది ఏదో మళ్ళీ ఇంకొక వివాహం చేసుకోవటం లేదా విడాకులు ఇవ్వటం ఇవన్నీ కూడా సమంజసం కాదు. కోర్టులు కూడా సమర్థించవు. ఎందుకంటే ఈ పిల్లలు పుట్టకపోతే దానికి మందులు ఉన్నాయి, పిల్లలు పుట్టకపోతే దానికి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉంది. అంతేగాని పిల్లలు పుట్టలేదని చెప్పి నేను 2వ పెళ్లి చేసుకుంటాను లేదా విడాకులు ఇస్తాననేది మన యొక్క చట్టాలు భారతదేశంలో అంగీకరించు. కనుక అవగాహనతో సిగ్గుపడకుండా డాక్టర్ని సంప్రదించడానికి ఏమాత్రం వెనుకంజ వేయద్దు. ఎక్కడికైనా కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి వెళ్ళటం మంచిది. ఎందుకంటే పిల్లలు పుట్టాలంటే దంపతులు, మరి ఆ స్త్రీలో సమస్య ఉంటే భర్త కూడా భార్యతో కలిసి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. అట్లాగే భర్తకు సమస్య ఉన్నా కూడా భార్య ఆ ఆండ్రాలజిస్ట్ దగ్గరికి కలిసి వెళ్ళి ఇలా చేసుకోవటం ద్వారా నీకు పన్నంటి బిడ్డ, ఇదిగో ఈ స్పెర్కస్ మనకు ఒక వరం లాంటిది అందుబాటులోకి వచ్చింది. దీనివల్ల ఎటువంటి అనర్థాలు ఉండవు. సైడ్ ఎఫెక్ట్స్ లేని స్పెర్కస్ మీకు ఒక పన్నంటి బిడ్డని అందించడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. తప్పకుండా దీన్ని ప్రయత్నం చేయండి. మీకు సుఖప్రదం అవుతుంది, ఫలప్రదం అవుతుంది. మీరు ఆశించిన కోరిక నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్.
సో సంతానలేమి సమస్య అనేది కేవలం ఏ ఒక్కరికో పరిమితం కాదు. అందులో దంపతుల్లో 50-50 అనేది ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి అవగాహన తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైమ్ సరైనటువంటి ట్రీట్మెంట్లు ఉన్నాయి. మార్కెట్‌లో మందులు కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. సిఎల్ వెంకటరావు గారు చెప్పినట్టుగా మెడిసిన్ అనేది దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అని డిస్క్రిప్షన్‌లో ఉన్నాయి. స్క్రీన్ మీద నంబర్ కూడా స్క్రోల్ అవుతుంది. థాంక్ యూ సో మచ్.